ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు పవన్. ఈ నెల 30 నుంచి ప్రచారం మొదలు పెట్టినట్లు ప్రకటించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే తన పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన ప్రచారం 3 విడతలుగా ఉండనుండగా ప్రతి విడతలను జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారట. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనుండగా తొలి 3 రోజులు ఆ నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. తొలి శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేస్తారట పవన్ కళ్యాణ్ గారు. అనంతరం దత్తపేటను సందర్శిస్తారు. అదే రోజు పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు ఆయన. మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఉండనున్నాయి. తదుపరి శ్రీపాద వల్లభుని దర్శించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చారు. పిఠాపురం నుండి అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఆయన ఒక శక్తి అంటారట శ్రీ అచ్చెన్నాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.